SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ప్రస్తుత రోజుల్లో అంటే మనకు పురాణాల నుంచి తీసుకుంటే కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత, ఎంతో విలువ, ఎంతో గౌరవం అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం పెద్దవాళ్ళ మాటల రూపంలో. కానీ ప్రస్తుతం ఆ విలువ లేదేమో అనిపిస్తోంది. అంటే ఒక పని చేసే దగ్గర ఒక ఆడ మనిషి ఉంది అనగానే ఒక చిన్న చూపు. పని చేసే దగ్గర ఎందుకమ్మా, మామూలుగా మన ఇంట్లో మనకే ఎంత సంపాదించినా ఇంట్లో పని బయటి పని ఎన్ని చేసినా కూడా మన ఇంట్లో వాళ్ళ దగ్గరే మనకు విలువ లేని మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని చెప్పి అసలు ఏంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన విశ్వ నియమాల్లో ఏముంది అసలు మహిళల గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలని ఉందమ్మా నాకు. ఈ విశ్వం అనేది పూర్తిగా రెండుగా ఉంది. స్త్రీ పురుషుడు రెండు కలిసి ఉన్నాయి. కానీ మేల్కు ఈగో ఎక్కువ. పుట్టుకతోటి ఒక గడ్డి ముక్కనట, గడ్డినట, నువ్వు మొగ అనగానే అది గడ్డి నిలబడి ఉంటుందట. స్త్రీ అంటేనే పడుకొని ఉంటుందట. అది జీన్స్లోనే ఉంది నాన్న. ఇంకొకటి ఏంటంటే మన హిందూ సంప్రదాయం ప్రకారము ఆడది అంటే అణగదొక్కబడినటువంటి భావనలు. అరే మగపిల్లగాడ నువ్వు కంచెం ఆడబడి చెల్లెలు వచ్చి కడుగుతుంది, చెల్లెలు వచ్చి కడుగుతుంది, ఏందే మొగరాయిలాగా బయటకు పోతున్నావు సాయంత్రం 5 నాడు ఇంట్లకు అంటే వాడేమో రాత్రి 11కు వచ్చినా ఏమన్నారు. ఈ పిల్లను మాత్రము ఏ స్వతంత్ర భావనతో బతకడము చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు నాన్న. అలవాటు ఇప్పుడు భార్యాభర్తలు అప్పటి కాలంలో అంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు గారు. ఇప్పుడు మరి ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత మొన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసింది. షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఉద్యోగం చేసి వస్తే వాళ్ళ అత్త మామనే ఉంటాడట. 6 నెలలు మొగుడు బయట ఉంటాడట. 6 నెలలు ఈ పుట్టింట్లో భార్యతో ఉంటాడంట. ఉండి అతను పోలీస్ ఆఫీసర్. వాడు అంటే ఏదో చెప్పకూడదు అంత పబ్లిక్ గా కేసులు, వాళ్ళ జీవితాన్ని నేను బయటపెట్టడం భావ్యం కాదు. కానీ ఆ అమ్మాయి చెప్పుకొని ఏడ్చింది ఏంటి తెలిసినా, డాక్టర్ గా ఉండి చాలా బీద ఫ్యామిలీలో ఏదో ఇట్లా పెళ్లి జరిగింది కాబట్టి వాళ్ళ అత్తా మామనంట గిన్నెలు దోము అంటాడంట. కడిగిన గిన్నెలే మళ్ళీ కడగమంటారంట. ఆరేసిన బట్టలు మళ్ళీ నీళ్లలో పిండి ఆరే అంటాడంట. ఊడ్చిన ఇల్లును 3 సార్లు ఊడమంటాడట అత్తా మామ ఇద్దరు. సాయంత్రం రాగానే వంట చెయ్యి అంటారంట. అమ్మా, నా భర్తతో సుఖపడాలనుకున్నా నాకు ఇంత స్వతంత్రత ఉంది, నాకు మొగుడు కావాలి, ఇవన్నీ ఇంకెన్నాళ్ళు భరించాలని ఎక్కెక్కేడ్చింది. నేను తిట్టాను, మొగుడు నిడిచిపెట్టి పోవే హ్యాపీగా, నువ్వు థాట్ చేంజ్ చేసుకో. కానీ ఆ అమ్మాయి చెప్పడం ఏంటి తెలిసిన, నాకు అతనే కావాలి, నాకు అతనితోటే జీవితం గడపాలని ఉంది. అంటే మానసికంగా ఆ అమ్మాయిని ఎమోషనలైజ్ చేసి వదిలిపెట్టాడు అబ్బాయి. అది శారీరక బలహీన మహిళ కాబట్టి అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమ్మాయిని. ఆ అమ్మాయి వెళ్ళలేదు, ఇక్కడ అతనితోటే ఉండాలని తాపత్రయపడుతుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా, డాక్టర్ అయినా ఇంజనీర్, మాకు తెలిసిన డాక్టర్లు ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకంటే మేలు ఈగోను టాలరేట్ చేయలేక, ఎందుకంటే ఈమె టాలెంట్ను అతను యాక్సెప్ట్ చేయడు కాబట్టి. ఇంకొక కొన్ని కేసులు ఎలా ఉంటాయో తెలుసు నాన్న, శారీరకంగా కొంత ఏజ్ తర్వాత ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగంలో మొగతనం అనేది ఉండదు. వాడికి పెళ్ళం కావాలనే కోరికలు చచ్చిపోతున్నాయి, వీర్యకణాలు నశించిపోతున్నాయి మగవాళ్ళకు, ల్యాప్టాప్ల వల్ల, వేడి వల్ల, వాటర్ డెఫిషియన్సీ వల్ల. నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఎన్నో కేసులు నాన్న, ఆంటీ నాకు మా ఆయన పక్కకు కూడా రావటం లేదు, చెయ్యి కూడా వేయటం లేదు, కనీసం మాట్లాడుకొని మేము ఎన్నేళ్ళు అవుతుందో మా అమ్మ నాన్న కూడా చెప్పుకోలేని విషయం మీతో చెప్పుకుంటున్నానమ్మా అని. అప్పుడేం చేస్తాడు తెలిసినా, వాడి బలహీనత కోసం దీని మీద డామినేషన్ తిడుతూ ఉంటాడు, ప్రతి విషయానికి తిడుతుంటాడు. నీకు ఈ పని చేయడం రాదంటాడు, ఉద్యోగం చేస్తూ కూడా బయటికి ఎంతసేపు పోయినామంటే ఏదో ఒక రీజన్ పెట్టి హ్యారాస్ చేస్తూ, అంటే మేలు ఈగో తనలో ఉన్న న్యూనతాభావాన్ని కప్పిపుచ్చుకోని ఈమె మీద డామినేషన్ చేసి మానసికంగా హింసిస్తున్నారు అమ్మాయిలని. కొంతమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి, ఆఫీసులో మా బాస్ మేమేమీ అనలేము, చెయ్యి తగులుతా అంటాడు, కాలు తగులుతా అంటాడు, ఇంకేదో అంటాడు. ఆఫీసులో ఉద్యోగం చేసే ఆడవాళ్ళము ఎంత పోరాటం చేస్తున్నామో తెలుసా అమ్మా, మీతో చెప్పుకుంటాము, ఎవరితో చెప్పుకుంటాము, ఈ లోకం అంటుంది మంచిగా తయారై హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయింది అనుకుంటారు. కానీ మా గుండెలో బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మగుడు నీ ఉద్యోగం చేస్తున్నావని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నావులే అంటాడు. అవును అమ్మా, ఎంత అయినా సరే అతనికి ఏం పని చేత కాదు, వంట చేయడం చేత కాదు. ఎందుకు మరి ఇద్దరు ఉద్యోగాలు చేసుకొచ్చుకున్నప్పుడు అయ్యో పాప నా భార్య అలసిపోయిందని ఏ టీవీలో కూడా చూపించరు. ఎందుకే చూపించారు? అదేంటి
మొగాడు పని చేస్తున్నాడా, అబ్బాయి నీ ఆయనతో ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా ఇలాగే అంటున్నారు నాన్న. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మేల్ అయితే ఏముంది, ఫీమేల్ అయితే ఏముంది, గిన్నెలు దోమితే తప్పేమి, ఇల్లు ఉడిస్తే తప్పేంటిది? తన భార్యకు, తన కుటుంబానికి, తన పిల్లలకే కదా చేసేది. మరి ఈమె కూడా ఉద్యోగం చేస్తోంది కదా. ఇల్లు ఉడ్చుకుంటే తప్పేమొచ్చింది, గిన్నెలు తోమితే తప్పేమొచ్చింది? ఇంట్లో ఏ విషయాన్ని స్వీయ నిర్ణయ శక్తి మగవాళ్ళకి లేనే లేదు. మళ్ళీ ప్రతిదీ స్త్రీనే ఆలోచించాలి. కానీ ఈమె చులకన భావానికి లోన్ కావాలి. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో నాన్న, అత్తగారు అందరు వస్తారు, కూర్చుంటారు, ఉయ్యాల వాళ్ళందరూ పెక్కాడుకుంటూ కూర్చుంటారు మంచిగా. ఈమె వంట చేసి చేత కాకుండా అన్ని చేసి ఉతురికొస్తే, ఏ వంట చేసినావు, ఇందులో పప్పు లేదు, ఉప్పు లేదు. అందరు ఎదుగు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చేటట్టుగా. అందరు ఎదురుగా ఏడవదు కదా. మనసులో ఏమనుకుంటుంది, 40-50 ఏళ్ళు కాపురాలు చేసి వియాల ఎదురు కూడా నేను అవమానాల పాలవుతున్నానని. ఆమె హృదయం ఎంత బాధపడి ఉండాలి నాన్న. కన్నీళ్లతో చెప్పుకోలేని అంశాలు ఇవన్నీ. మన విశ్వ నియమాలతో నేను రీసెర్చ్ చేసి చూసినప్పుడు నాకు అర్థమైంది ఒకటే. ఒక వ్యక్తి దారిలో పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే ఒక డైమండ్ దొరికింది, ఏదో రాయి లాంటిది ఒకటి దొరికింది. దొరికితే అది ఏమిడదో అని చెప్పేసి చెత్తకాయలు అమ్ముకునేవాడు ఉంటాడు కదా, ఆయన దగ్గరకు పోయి ఇదో ఈ రాయి దొరికింది, ఇదేమన్నా తీసుకుంటా ఉంటే, 10 రూపాయలు ఇస్తా పో అన్నాడంట. 10 రూపాయలైనా అని వద్దు అనుకొని ఏం చేసిండట, కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు కదా, నాకు ఇవాళ అన్నం గిన్నె వండుకునే పైసలు కావాలనుకొని ఒక కోమట ఆయనకు అమ్మాడంట. ఆ కోమట ఆయన దాన్ని తీసుకుపోయి ఒక మార్వాడి షాప్ ఆయనకు చూపించిండట. మార్వాడి షాప్ చూపిస్తే 500 కోట్లో ఎంతనో ఇస్తానన్నాడట. 5 కోట్లో ఏమో ఇస్తానన్నాడు. అబ్బో ఇదేదో బాగానే ఉంది, వీడేదో నిన్ను మోసం చేస్తున్నాడని బంగారం షాప్ ఆయన దగ్గరికి, డైమండ్ చేసే ఆయన దగ్గర తీసుకెళ్ళాడట. ఆ డైమండ్ చేసే మార్వాడికి అమ్మాడంట వీడు. మార్వాడి వాడి దగ్గర 5 కోట్లు తీసుకొని వీడు అమ్మేసిన తర్వాత వాడేం చేసిందంటే డైమండ్ వాడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ రాయిని తీసుకొని డైమండ్ వాడు 500 కోట్లు ఇచ్చాడంట. అంటే మహిళ అనేది కూడా ఒక డైమండ్ లాంటిది నాన్న. ఈ చెత్తబుట్ట లాంటి వాడు సమాజం, అత్తలు, కోడళ్ళు, పక్కన ఉండేవాళ్ళు, ఆఫీసులో ఉండేవాళ్ళు 5 రూపాయల విలువ ఇచ్చే మాట్లాడతారు నాన్న. ఇంకొకడు ఎవరైతే అతను మార్వాడి డైమండ్ని తెలుసుకున్నాడో దానికి ఒక విలువ కట్టినట్టు, అమ్మ అని నమస్తే పెట్టి ఒక స్త్రీ అంటే ఎంతో గొప్ప అని తను కూడా శారీరకంగా నాలా అలసిపోతుంది, ఆమెను ప్రేమించాలి, గౌరవించాలి, ఆమెకు నేను సహాయం చేయాలి అని ఆలోచన విధానం పెంచుకోవాలి తల్లి. ఒక సినిమాకి తీసుకెళ్ళి, మహిళా దినోత్సవం కాబట్టి నేను ఒక్కటే ఒక మాట అడుగుతాను నాన్న. నేను ఇలా ఫ్రాంక్గా అడుగుతానని కొంతమంది నన్ను మీటింగ్ కూడా పిలవరు. ఎందుకంటే ఫ్రాంక్గా మగవాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను మీటింగ్లో ఒకటి, ఏనాడైనా నీ భార్య ఏం కూర ఇష్టమో మీకు తెలుసా అండి అని అడుగుతా. మేము అడగలేదండి, నాకేం కూర కావాలో చేయమంటాను కానీ ఆమెకి ఏమి ఇష్టమో నాకు. పోనీ మీ పుట్టింటికో అత్తగారింటికో నీకు ఇష్టమైన ప్రదేశానికి నేను తీసుకెళ్తానమ్మా అని మీరు ఎన్నడన్నా పురుషులు ఎవరన్నా స్త్రీని అడిగారండి అంటాను. మేము అడగలేదు. మాకు కావాల్సిన చోటుకే నా పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకొని పోతాం. ఇదమ్మా మహిళ అంటే. మనం ఎంతో ఎత్తుకు ఎదిగాము, ప్రపంచాన్ని సాధిస్తున్నాము, కానీ మన విలువ, గౌరవము తెలుసుకునే మనుషులు ఈ విశ్వంలో ఉంటారు. అప్పుడే ఈ జనరేషన్లో మార్పులు కలుగుతాయి. నీవు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. నేను ఒక స్టోరీలో కూడా ఇంతకు పూర్వమే వీడియోలో చెప్పాను, తండ్రి ఎలా భార్యను చూసుకుంటాడో వాళ్ళ పిల్లలు కూడా అలాంటి భర్తలే వస్తారు. నువ్వు హెరాస్ చేస్తే హెరాస్ చేస్తారు. నీ పెళ్ళానికి డైవర్స్ ఇచ్చేదాకా నీవు ఇబ్బంది కలిగిస్తే నీ బిడ్డలకు కూడా డైవర్స్ వస్తుంది. కాబట్టి ప్రతి పురుషుడికి ఈ విశ్వ నియమాల్లో మనం ఏమిస్తే చర్య =- ప్రతిచర్య. అప్పటి కాలంలో చెప్పేవాళ్ళు పూర్వజన్మలో ఎప్పుడో వస్తుందని. పూర్వజన్మలో రాదు, ఇంకోటి రాదు, కంపేర్ చేయకండి, ఈ జన్మ ఈ లోపటినే వస్తుంది. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పోల్చుటెందుకు? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళలా ఉండు, వాళ్ళలా చదువు, వాళ్ళు అంతెత్తుకు ఎదిగారు, మనం ఎక్కడ ఉన్నాము, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మన పిల్లలకు పెళ్ళెప్పుడు, వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టారు, మన పిల్లలకు పురుళ్ళెప్పుడు, మన పిల్లలకు యుఎస్ వెళ్ళారు, మన పిల్లలు ఎప్పుడు యుఎస్ వెళ్తారు, వాళ్ళ అమ్మా నాన్న చూడు, వాళ్ళ నాయనమ్మలను చూడు, వాళ్ళు ఎంత సంపాదించారో చూడు, వీళ్ళు ఇల్లు కట్టుకున్నారో చూడు. జీవితం అంతా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవటమేనా? వాడి పెళ్ళాం చూడు ఎంత బాగుంది, నీవేంటి, వాడు ఉద్యోగం చేస్తుంది, నీ ఉద్యోగం చేస్తే, అలా అనొద్దు. అందుకనే నేను ఇవన్నీ చెప్తున్నా. జీవితం అంతా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవటమేనా? మనం మనలాగే పుట్టాము, మనం మనలాగే పెరుగుతాము, మనలో ఉండే తెలివితేటలే మనకు ఉంటాయి. మా చెల్లెళ్ళు చూసి నేర్చుకో, మా అమ్మని చూసి నేర్చుకో. ప్రతోళ్ళు ప్రతి భార్యను సతాయిస్తూ ఫోన్లు వస్తున్నాయి నాన్న. మనకుండే ప్రజ్ఞ మనలో ఉంటుంది, కానీ పోల్చడం ఎందుకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. 5 చేతి వేళ్లే సరిగ్గా లేవు, ఒకదానికొకటే పొంతన లేదు, ఒక తల్లి పిల్లలము ఒకేలా కూడా లేము. మరి ఎందుకు పోల్చటం? వాడి పెళ్ళాన్ని చూడ ఎంత పనిచేసి వచ్చినా నీలాగా చేసిందా? వాడి బిడ్డల్ని చూసినావా ఎట్లా చేసిందా ఆమె?
అత్తలు కూడా ఇట్లే అంటారు, ఆడపడుచులు కూడా ఇట్లే అంటారు, ఆడోళ్ళే ఇట్లా అంటారు. మరి ఎందుకు పోల్చడం? వారిలాగానే నీవు ఉండు, వారిని చూసి నేర్చుకో. మన బుద్ధులు ఒకరిని చూసి నేర్చుకుంటే వచ్చేవా? నువ్వు మారావా? నువ్వు మొగాడిలాగే ఉన్నావు, మరి ఆమె మారాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావు? తప్పు కదా. అది విశ్వం చూస్తుంది అనమాట. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోటే పోతాయి అంటారు, అయినా పోలుస్తూనే ఉంటారు. వారు 100 ఏళ్ళు బ్రతికారు, వీళ్ళు 90 ఏళ్ళు బ్రతికారు. మనది రాసుకునే పుట్టాము. మనం ఎన్నాళ్ళు ఉండాలో ఇంతవరకు మనమే, అంతవరకే మనం ఉంటాము. కొన్ని తెలివితేటలు మనకు ప్రత్యేకంగా వచ్చాయి, అయినా ప్రతిసారి పోల్చుటెందుకు? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పోల్చుటెందుకో మనిషికి? ఎప్పటికీ నీవు నీవే, నీ ప్రజ్ఞ నీదే. అమ్మాయి, ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఎప్పటికీ నీవు నీవే, నీలో ప్రజ్ఞ, శక్తి అన్నీ నీవే. విశ్వంలో మహిళవమ్మా నీవు. ఎప్పటికీ నీవు నీవే, నీ ప్రజ్ఞ నీదే. ఎప్పుడూ నీకు పోల్చుకోకు ఇతరులతో. నీ ప్రజ్ఞని నీవు కోల్పోకు. నీకు నీవే అధికారివి, నీకు నీవే ప్రజ్ఞాకారివి. ఎప్పటికీ నువ్వు ప్రజ్ఞాకారివి. మహిళ లేకుంటే ఈ విశ్వమే లేదు. మహిళలు ఇప్పుడు మగపిల్లలకు ఆడపిల్లలు దొరకట్లేదు నాన్న. ఆ రోజుల్లో మేము ఆడపిల్లల పట్టుకొని సంబంధాలు కావాలని తండ్రులు తిరిగేవాళ్ళు. వాళ్ళ మగపిల్లలు తిరుగుతున్నారంటే ఎంత హరాస్ చేసి ఉంటారు ఆడపిల్లల్ని. అందుకే ఆడపిల్లల పుట్టుకలు తగ్గిపోయాయి కదా. కాబట్టి ఈ విశ్వంలో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. భయంతో జీవితం గడపకండి, ప్రేమించండి సంపూర్తిగా. ఆ ప్రేమను మీరు పొందండి. ఎవరిని హరాస్ చేసినా ఈ జీవితంలో ఇప్పుడే మనం అనుభవించాల్సి వస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. రాత్రి పగలులాగా, రాగద్వేషాల్లాగా, అన్న తమ్ముల్లాగా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఏవీ లేవు. ఇద్దరూ సమానంగా ఉద్యోగాలు, ఇద్దరూ బాధ్యతలు పంచుకోండి. నేను మగాడినని కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ కూర్చోకు. రోజు గంట సేపు 10 నిమిషాలు భార్యతో పక్కన కూర్చొని మాట్లాడు నాన్న. అంతకంటే ఎక్కువ స్త్రీ కోరుకునేది ఏంటి? మా కాలంలో అనేవాళ్ళు, ఒక పువ్వులు తీసుకొని వచ్చి పెళ్ళానికన్నా ఇవ్వరా అని. అట్లా ఇవో సెల్ ఫోన్ చూడకుండా కూర్చొని భార్య పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి. షేరింగ్ యువర్ ఐడియాస్. నీవు ప్రేమతో ఆమెతో షేర్ చేసుకోండి. కమ్యూనికేషన్ ఇద్దరికీ పెరుగుతుంది. సంసారం ఆనందంగా, సంతోషంగా ఉంటుందమ్మా. ఇదే విశ్వనియమం. మొన్న ఒక వీడియో చూసామ్మా, మీరు అన్నట్టు కూర్చొని మాట్లాడుకోండి అన్నారు కదా. మాట్లాడుకునే రోజులు తగ్గిపోయి మొబైల్కి అంకితం అయిపోయిన రోజులు ఎక్కువగా ఉన్నాయి కదా. హస్బెండ్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు, వైఫ్ వచ్చి, ఏజ్డ్ వాళ్ళే, వైఫ్ వచ్చి ఏదో మాట్లాడినా కూడా పట్టించుకోకుండా అదే పనిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఆవిడొచ్చి సైలెంట్గా చేయబట్టుకొని తీసుకెళ్ళి సెల్ ఫోన్కి పసుపు కొమ్ము కట్టిపిస్తుంది ఆయనతోటి. అంటే ఇంకా నీకు పెళ్లి పెళ్ళాం ఎందుకురా, మొబైల్ మంచి పని చేసింది. వాళ్ళ కొడుకు సేమ్ అదే పని చేస్తున్నాడు పక్కన కూర్చొని. వాళ్ళ కోడలు కూడా అత్త చేసిన పని చేయాలా అన్నట్టుగా ఒక చూపు చూస్తుంది అనమాట. అంటే మీరు చెప్పినట్టుగా నిజంగా మాట్లాడుకునే రోజులు పోయి మొబైల్కి ఒకటి అంకితం అనే కాదు, టైం ఉన్నా కూడా మొబైల్ చూడకపోయినా ఏం చూడకపోయినా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఈ సంబంధం అనేది చాలా తక్కువైపోయిందమ్మా నిజంగా. మనసులో ఒక స్త్రీ కోరుకునేది ఏంటి తెలిసిన, మనసులో తన కొంత ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ను షేర్ చేసుకోవాలి. అప్పుడే మహిళ ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పురుషుడు ఎప్పుడైతే ఆ స్త్రీతో మాట్లాడాడో, ఇంట్లో వచ్చే చాకలోళ్ళకి చెప్పుకుంటారు తెలుసా, ఇంట్లో వచ్చే పని మనుషులకు చెప్పుకుంటారు తెప్పున. అందుకే ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఎవరైనా పురుషుడు హ్యాపీగా ఆనంగానే వాళ్ళకు లొంగిపోయి ఇల్లీగల్ జరుగుతున్నాయి కూడా ఇందువల్లనే జరుగుతున్నాయి. తన భర్త ఏదైతే తన భార్యను ఓపెన్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడో, కమ్యూనికేషన్తో తన బాధను తెలుసుకొని, ఏముంది నాన్న సరదాగా అలసిపోయావా అంటే చాలా ఒక మాట కరిగిపోతుందే మహిళ. ఎంత బాగా వండావే, ఏంటి ఇందులో ఉప్పు వేయలేదు అనగానే కోపం వస్తుంది. అరే ఎంతో కష్టపడి చేసావు కదా అని తను ఉప్పు వేసి వేసుకోవాలి. ఆమె తింటప్పుడు అనాలి, ఏంటండి ఇందులో ఉప్పు లేదు, మీరు నన్ను అడగలేదు అంటే. ఆ ప్రేమ అమోఘంగా ఉంటుంది. అసలు దాంపత్యం అదమ్మా, దాంపత్యం మాట్లాడకపోతే చాలు. ఎస్, విమర్శించి మాట్లాడినప్పుడు హృదయం దెబ్బతింటుందమ్మా మహిళకి. ఆ కన్నీళ్లు వంశం పురుషులకు తగులుతుంది తల్లి. ఏ పురుషుడైనా 7 తరాలు వాళ్ళ పిల్లలు మనమలు ఆడతరం ఏదైతే సుఖపడటం లేదో ఇవాళ, అవన్నిటికీ కారణం ఒక మహిళకు కన్నీళ్లతో బాధ పెట్టడం, మనసును కష్టపెట్టడం, శారీరకంగా హింసించడం. ఏమ్మా, శరీరము మనసు మాటతో ఇబ్బంది కలిగిస్తే శరీరంతో చేసిన పాపం శరీరము, మాటతో చేసిన పాపం మాట. అనుభవించాల్సిందే. ఈ విశ్వ నియమాల్లో ఒకటి నాన్న. ఎన్నో చూస్తున్నాం అమ్మ ఈ రోజుల్లో. ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు అన్నీ కరెక్ట్గా ఉండి ఇంట్లో ఉండి భార్య సంపాదించుకొస్తే తిని కూర్చుంటూ కూడా భార్యని కొట్టి ఇబ్బంది పెట్టే మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటే మహిళల పరిస్థితి అసలు ఏంటి అని. నాకు కొత్తగా అమ్మాయి వచ్చింది, పనమ్మాయి వచ్చింది. పనమ్మాయి వస్తే చాలా చిన్నగా ఉంది అమ్మాయి.
ఏంటే ఎంతమంది పిల్లలు అన్నా, 5గురమ్మా అంది. రియల్లీ నేను ఆశ్చర్యపోయినా. ఏంటే మరి 5గురు పిల్లలు, మీ ఆయన నువ్వు ఏం చేస్తాడే మీ ఆయన అంటే, ఏం పని చేయడమ్మా, తాగి కూర్చుంటాడు చెట్ల కింద. మరి 5గురు పిల్లల్ని నీవు ఎలా తప్పదు కదమ్మా, యేసు ప్రభువు నాకు ఇచ్చాడు, నేను ఆ ప్రభువు ఇచ్చిన జ్ఞానాన్ని నేనే భరిస్తున్నాను అంటోంది. చూసావా నాన్న, ఆ మొగుడు ఏం చేశాడంటే నాకు దారిలో కనిపించి నేను ఏదో బ్యాగులు మోసుకొని పోతుంటే, బాబు వస్తావా నువ్వు తీసుకొని మా ఇంటి దాకా అని అన్నాను. ఎవరో అతను తెలియదు, నాకు తెలియక ఆ బ్యాగులు ఇచ్చాను. అతను మోసుకొని వస్తూ కొంచెం దూరం పోయి కింద పెడుతున్నాడు, కింద పెట్టి మళ్ళీ ఎత్తుకుంటున్నాడు ఆ బ్యాగులను. అదే ఆ అమ్మాయి 5 ఇళ్లలో ఇంట్లో పనిచేసి వచ్చి ఎంత పని చేస్తోంది. ఈ విధవ తాగి తన శరీరాన్ని పాడు చేసుకొని 2 బ్యాగులు కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కువ దూరం కూడా కాదు, కొంచెం దూరం వచ్చి కింద పెట్టాడు. నా చేతులు లాగుతున్నాయా, సారీ బెటా అన్నాను నేను. అంటే అవునమ్మా అంటున్నాడు. అంటే గుండ్రాయి ఏమన్నా మా భర్త అని చెప్పినాక, అదేంటి గుండ్రాయిలా బాగానే ఉన్నాడు కదే, బ్యాగులు కూడా మైలేవు, అంతే అమ్మ తాగి చచ్చిపోతున్నాడు అని చెప్తా. అట్లా ఊర్లలో కూడా నాన్న సంసారాలు విచ్ఛిన్నం కావడానికి ఈ డ్రింక్సే కారణం. ఏంటంటే అప్పుడు మగవాళ్ళు ఒక్కళ్ళే తాగేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. మగ మొత్తం తాగేసరికి ఏమిటంటే పిల్లల పోషణ రక్షణ కరువైపోతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భార్యలను ప్రేమించండి, డ్రింక్స్ కానీ వేరే అలవాట్లకు లోను కాకుండా. కుటుంబం అనేది మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పది. ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఈ కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఉండడానికి మీ వీర్యకణాలు స్త్రీ లక్షణాలు, పురుషుడికి పురుష లక్షణాలు. నీరు ఎక్కువ తాగండి. నీరు ఎక్కువైతే తాగుతారో వాళ్ళకి భార్యాభర్తల అనుబంధాలు ప్రేమలు పెరుగుతాయి, రిలేషన్షిప్ పెరుగుతుంది. కాబట్టి వాటర్తో అనుబంధాన్ని పెంచుకోండి. విశ్వ నియమాల్లో అదొకటి. స్వాదిష్టాన చక్రం వీక్గా ఉంటే సంసారాలు చిన్నాభిన్నం అవుతాయి. ఆ స్వాదిష్టాన చక్రము అంటే నీరు తాగాలి కరెక్ట్గా. 72% వాటర్ మన బాడీలో లేకుండా డీహైడ్రేషన్ కలిగినప్పుడే రిలేషన్షిప్స్. మొగడికి వీర్యం ఉండదు, మగపిల్లలకి, ఆడవాళ్ళకు కూడా ఆడతనం ఉండదు. కాబట్టి అన్యోన్యత ఉండాలంటే నీటితో అనుబంధము. చక్కగా స్విమ్మింగ్ పూల్లో కూడా కాసేపు ఉండండి, నీళ్లతో 2 పూటలా చక్కగా స్నానాలు చేయండి. సఫిషియెంట్గా మీరు మీ పిల్లలు తగినంత నీరు తాగండి. నీరు అనేది అనుబంధము, రిలేషన్షిప్. అదే విశ్వరూప దాంట్లో చూపిస్తారు చూడన్నాను. విష్ణువు పడుకొని ఉంటాడు, లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. విష్ణువు అంటే గాలి, లక్ష్మి అంటే నీరు. ఇప్పుడు ఏదో చూపించేసి అమ్మగాయన పడుకొని ఉంటాడు, ఆమె కాళ్ళు అవుతుంది, అదంతా ఉత్తుగా ఇమాజిన్ చేసుకున్నటువంటి అంశాలు. నీరు అనేది మెయిన్, అదే లక్ష్మీదేవి, అదే రిలేషన్షిప్స్. అంటే నీటిలో నీటి ఆవిరి, గాలిలో నీటి ఆవిరి ఆవిడ. కాబట్టి చక్కటి గాలిని పీల్చుకోండి, ప్రకృతిని ప్రేమించండి. మిమ్మల్ని ప్రతి మహిళకు నేను చెప్పేది అదే నాన్న. మరి శరీరంలో 36,000 కండరాలు నరాలు, మీరు ఒక థాట్ ఫీలింగ్ రిలీజ్ చేయగానే అవి చాలా బాధపడతాయి. వాటన్నిటిని కూడా ప్రేమించాలి. కాబట్టి మన కండరాలను నరాలను ప్రేమించుకోండి. తప్పనిసరిగా బ్లడ్ టెస్టులు చేయించుకోండి. కావినంత సూర్యరశ్మి కిరణాలు తగిలేటట్టుగా ఉండండి. భూమిలో చెప్పులు లేకుండా భూమిలో ఉండండి. ఈ ప్రకృతిని ప్రేమించండి, ప్రేమను పొందుతారు. శాంతిగా ఉండండి. కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ శరీరాన్ని మీరు ముందు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు పురుషుడు కానీ స్త్రీ కానీ తనని తాను ప్రేమించుకోవడం ఎప్పుడైతే తెలుస్తుందో ఎదుటి మనిషికి ప్రేమ అందించడం తెలుస్తుంది. ఎదుటి మనిషికి ప్రేమ ఎప్పుడైతే నీవు అందిస్తావో ఈ విశ్వం మొత్తం నిన్ను ప్రేమిస్తారు నాన్న, అప్రిసియేషన్ చేస్తారు. అదే విశ్వసూత్రం. సూపర్ అమ్మా. ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అని అంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఏమిస్తారమ్మా సమాజానికి? స్త్రీ హృదయం వెన్నలాంటిది, కరిగిపోతుంది ద్రవంలా. స్త్రీ ఉదయం పాషాణంలా ఉంటుంది. కఠినంగా నువ్వు మాట్లాడితే గుప్పిడి మూసిందంతేలేమ్మా. ఆ సముద్రం అక్కడ ఒక మహిళ హృదయము గుండె బద్దలైంది, అక్కడ సునామీ వచ్చింది అని రాశారు. ఈ విశ్వంలో ఒక్క మహిళలు బాధపడుతూ ఉంటే అక్కడ సునామీలు వస్తాయంట. అంత గొప్ప శక్తిమంతురాలమ్మా మహిళ అంటే. అమ్మవారి స్వరూపం మహిళ. స్త్రీలను గౌరవించాలి, ప్రేమించాలి. ఆడపిల్లలే మహాలక్ష్మీదేవులు, పాజిటివ్ ఎనర్జీ తల్లి. మగవాడంటే నెగటివ్నే, స్త్రీనే పాజిటివ్. కాబట్టి ప్రతి స్త్రీ ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎప్పుడు. నిజంగా చాలా మంచి మాట చెప్పారమ్మా. కానీ ప్రస్తుతం ఆడపిల్ల లేనిది, అసలు ఆడ మనిషి లేనిదే అసలు ఈ సృష్టే లేదు. అట్లాంటిది ఆడపిల్ల అని తెలియగానే ఎంతో మంది వద్దు అనుకోవడం ఏంటమ్మా, ఓట్ల గింజేస్తారు మా ఊర్లలో అయితే. అయ్యో ఓట్ల గింజేసి చంపేస్తారు. ఆడపిల్ల పుట్టిన ఆడే ఓట్ల గింజేతురే అని నేను పాటలు రాశాను. కడుపుది ఆడపిల్ల పుట్టిందని కడుపులు దించేసి వస్తారు.
ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, అందుకే ఎవరికి మగాళ్ళకి ఆడపిల్లలు దొరకట్లేదు. ఒక స్త్రీ సంతానాన్ని మీరు ఎప్పుడైతే హత్య చేస్తారో ఇంకా తర్వాత తరాల వాళ్ళందరికీ ఆడపిల్లలతో హింసించబడతారు. ఆ వంశమంతా స్త్రీ శాపం ఉంటుంది. పసిబిడ్డ 3 నెలల కడుపుని తీసేసినా కూడా అది బాధపడుతుంది. అది కూడా హత్యనే. ఏ రకంగా చేసినా హత్యనే. చెట్ల కింద పడేసినానంటారు, ఇంకెక్కడో పడేసినామంటారు, పిల్లల్ని వదిలిపెట్టిపోతున్నారు. ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్న అంశాలు కాబట్టి మనకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది మన కోసమే ఇచ్చాడు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది ఫోన్ చేసి మాకు చాలా కష్టాలు, నేను ఎక్కెక్కి ఏడుస్తారు. భర్త చనిపోయాడని ఏడుస్తుంటారు, యాక్సిడెంట్లైనా ఏడుస్తుంటారు, డబ్బు లేదని ఏడుస్తుంటారు, ఎన్నో రకాలైన సమస్యలతో ఉన్నది ఈ ప్రపంచమంతా. అందరూ ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకో మంచి జరుగుతుంది నాన్న. దాని నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాము, దాని నుంచి తప్పించుకోవాలని చేస్తున్నాము. అది విశ్వ నియమంలో ఒక రూల్. యాక్సెప్ట్ చేయాలి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత బతుకుతుందో పోతుందో, అది ఎలా జీవిస్తుందో మనకు తెలియదు. దాని అదృష్టం వల్ల మన ఇంట్లో కాలు పెడితే ఏమన్నా కలిసి కూడా రావచ్చు, మనం చెప్పలేం కదా. విశ్వం ఏదో నీకు నేర్పడానికి వస్తే నువ్వు ఉల్టా చేసావు, ఆ పాపంగా నువ్వు మిగిలిపోయావు. పాపం అంటుకుంటుందమ్మా. నిజంగా వాస్తవం అమ్మా. మీరు చెప్పిన మాటలన్నీ కూడా కళ్ళ